హలో దోస్తో మీకోసం ఒక క్రేజీ చెప్పి తీసుకొచ్చిన. మనం ఫ్యామిలీతో బయటికి వెళ్ళినప్పుడు, ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళినప్పుడు మనకు బెస్ట్ వ్యూ పాయింట్ ఒకటి కావాలి. సో అందుకే మీకు మంచి బెస్ట్ స్పాట్ తీసుకొచ్చిన, అంటే వ్యూ పాయింట్ ఇక్కడ అవపడుతుంది కదా. సో అక్కడికి మనం వెళ్ళాలి. ఎక్కడంటే మన రాయగిరిలోనే, అంటే యాదాద్రికి వస్తుండే యాదగిరిలోనే, అంటే మనకి నరసింహారాయణం అనే పార్క్ ఉంటుంది. సో బ్యూటిఫుల్ ఉంటుంది అక్కడ. సో క్లైమేట్ చాలా కూల్ వెదర్ ఉంటుంది. ఆల్మోస్ట్ మనం రీచ్ అయిపోయి ఉండే మన స్పాట్కి. సో ఇక్కడ క్లైమేట్ ఎట్లుంటుందని చెప్పి నీకు వీడియో తీస్తున్నాను నేను. ఇక్కడ అవపడుతుంది కదా, కొంచెం ముందు పోతే మనకి ఆ స్పాట్ వస్తుండే. ఫైనల్గా వచ్చేసి ఉండే స్పాట్కి. అంటే ఇక్కడ వ్యూ ఉంటుంది, రోడ్ వేస్ ఉంటాయి. సో ఇక్కడ రోడ్ వేస్ ఏంటంటే ఇటు పోతే గుట్టు ఉంటుంది, అటు పోతే మనకి హైదరాబాద్ రాయగిరి సైడ్ అటు రోడ్ ఉంటుంది. సో చూపిస్తున్న అయితే లొకేషన్ ఉందో అక్కడ అనమాట. ఇక్కడ ఏంటంటే రియల్ ఎస్టేట్ సంబంధించిన వెంచర్ ఉంది. సో ఎదురుగా కనిపిస్తుంది ఒక కొండ అనమాట. అంటే ఇక్కడ మొత్తం వేవ్స్ ఉంటాయి మనకి గుట్టకి వెళ్ళడానికి అటు వెళ్ళడానికి. ఇక్కడ మొత్తం 3 టెంపుల్స్ ఉంటాయి. ఇక్కడ చాలా ఫేమస్ అనమాట. సో ఇక్కడ ప్రతి ఇయర్ జాతర జరుగుతుంటుంది. ఇక్కడ చాలా మంది ఇక్కడికి వచ్చి జస్ట్ రిలాక్స్ అవుతుంటారు. రోడ్ సైడ్ కాబట్టి కొంచెం క్లైమేట్ కూల్ ఉంటుంది, చెట్లు ఉంటుంది కాబట్టి జస్ట్ రిలాక్స్ కోసం. ప్లస్ నేనైతే చూపిస్తుందో ఇక్కడ వేవ్స్ ఉన్నాయి కదా. సో ఇదే ఫైనల్గా రీచ్. మనం వచ్చేసాం ఆల్రెడీ, నరసింహారాయణంకి వచ్చేసినాం మనము. సో ఇక్కడ టికెట్ ఉంటుంది కౌంటర్లో. ఇక్కడ చూస్తున్నది అయితే లిస్ట్ ఉందో ఆ లిస్ట్లో మీరు చూడండి. ఫైనల్గా మనం రీచ్ అయిపోయాం, లోపలికి ఎంటర్ అయిపోయినాం టికెట్ తీసుకొని. లోపల మాత్రం చాలా పీస్ఫుల్ ఉంది అసలుకి. అంటే ఎంత పీస్ఫుల్ అంటే అంత పీస్ఫుల్ క్లైమేట్ అసలుకి. నాకైతే చాలా చాలా నచ్చింది. అంటే బ్యూటిఫుల్ స్పాట్ ఉంటుంటే అంటే మనకి ఏంటంటే ఏదో ఒక కొత్త లోకానికి వెళ్తున్నట్టు, లేదా మనకి మనశ్శాంతికి వెళ్తాం కదా. సో అలాంటి వ్యూ పాయింట్. ఇక్కడ డిఫరెంట్ స్టాటస్ పెట్టారు, అంటే ఎనిమల్స్ టైప్లా. చాలా అంటే అరణ్యం కాబట్టి చాలా డిఫరెంట్గా పెట్టారు. ఇక్కడ క్లైమేట్ చాలా కూల్గా ఉంది. సో ఇక్కడ లోపలికి వెళ్తూ ఉంటే మనకి ఏదో పార్క్ వెళ్తున్నట్టు కాదు, ఏదో మనం అడ్వెంచర్గా చేస్తుంటాం కదా, అడవులు కట్ట వెళ్తున్నట్టు ఉంటుంది. సో ఫైనల్గా అయితే మనకి ప్రతి స్పాట్లో ఒకటి అంటే ఇట్లా టైప్ ఆఫ్ అంటే బొమ్మలు ఉంటాయి. ప్లేస్ ఏంటంటే మనకి ఎనిమల్ సంబంధించిన బొమ్మలు ఉంటాయి, ఇన్ఫర్మేషన్ ఉంటుంది. నేను ఒక్కనే వచ్చిన, ఎందుకంటే పబ్లిక్ అంత క్రౌడ్ లేరు ఇక్కడ. సో నేను నార్మల్ చూద్దాం లొకేషన్ ఎట్లా చూస్తే, ఇంకా వెళ్తుంటే ఏదో మనం అడ్వెంచర్కి వెళ్తుంటాం కదా, ఒక ట్రావెలింగ్ అంటే ఒక దేశానికి వెళ్ళినట్టు, ఓ మంచి బ్యూటిఫుల్ ప్యాంట్కి వెళ్తున్నట్టు ఉంటుండే. సో ఫైనల్గా ఏంటంటే మళ్ళీ ఇంకో స్పాట్ అవ్వబడ్డది, అంటే వెల్కమ్ చెప్తున్నట్టు. ఆ వ్యూ పాయింట్ అయితే సూపర్ ఉన్నది అసలుకి. ఇక్కడ నెమలిలో స్టాచ్యూస్ పెట్టారు, అంటే డిఫరెంట్ ఎనిమల్స్కి, అంటే బర్డ్స్ కానీ మనకి అంటే డిఫరెంట్ ఏదైనా మేబీ మనకి అట్రాక్షన్ కోసం అక్కడ స్పాట్ చేశారు. అంటే అంత బ్యూటిఫుల్ పాయింట్ అంటే లేదు, నార్మల్గా ఏంటంటే ఒక అరణ్యం కాబట్టి. యాక్చువల్గా జింకల్ పార్క్ ఇది. నీకు ఫస్ట్ ఒక వీడియో పెట్టినాం కదా. సో ఆ ఒక వీడియో ఈ ఒక వీడియో ఏంటంటే జింకల్ అని ఒక ఎనిమల్ని జూల్ టైప్లో చేద్దామని పర్యావరణానికి. సో అలా మనకి తెలంగాణ వచ్చినప్పుడు అట్లా చేద్దాం అనుకున్నారు. సో ప్రజెంట్ ఏంటంటే జింకల్ని పెట్టలేదు. సో అట్లా జరుగుతున్నారు ప్రజెంట్కి అయితే. ఒక అరణ్యం పెట్టి అట్లా చేద్దాం అనుకుంటున్నారు. యాక్చువల్గా అయితే జింకల్ పార్క్ అని చెప్పినారు వీళ్ళు. సో టోటల్ అయితే వ్యూ ఇది చాలా బాగుంది వ్యూ. అంటే పైకి వస్తే ఇట్లా క్లైమేట్ సూపర్ ఉన్నది అసలుకి. నాకైతే ట్రావెలింగ్ చాలా ఇంట్రెస్ట్ ఉంటుండే, అంటే డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళాలి, డిఫరెంట్గా ఏదైనా చేయాలని చెప్పి నాకు ఒక థాట్ ఉంది. ఎందుకంటే ట్రావెలింగ్ అంటే అంత ఇష్టం నాకు. ప్లస్ ఏంటంటే కూల్ వెదర్ అన్న, ఈ క్లైమేట్స్ లాంటి సిచ్యుయేషన్స్, ఏదైనా నేచర్ సంబంధించిన ఇష్టం అన్న కాబట్టి నేను ఈ వీడియో చేయడానికి ఐడియా ఉంటుండే. మీకు ఇక్కడికి వస్తే స్పాట్లో ఇట్లా ఉంటుంది సిట్టింగ్ ఏరియా. ఇక్కడ ఎలుగుబంటి అవపడ్డది, నమస్తే పెట్టండి. సో ఇక్కడ నేను రీచ్ అయ్యాక నాకు ఒకటి అనిపించింది, ఏంటంటే మన వాళ్ళు ఎక్కడ పోయినా అమరశిల్పులు ఉంటారు అనమాట చెక్కడానికి. సో మన కులపోలు వీళ్ళందరూ ఈ బెంచ్ మొత్తం ఇదేనమాట. అంటే ఈ స్పాట్ అయితే ఉందో మొత్తం చెక్కి రాసి పడేసారు మొత్తం, అంటే ఇచ్చి పడేసారు మనలో. సో అట్లుంటుంది మనతోటి. ఫైనల్గా ఏంటంటే టోటల్ వ్యూ ఇది. అంటే జస్ట్ రిలాక్స్ గురించి, అంటే మన కెమెరాలు తీసుకురావచ్చు. ప్లస్ ఏంటంటే ఫోటోషూట్, వెడ్డింగ్ షూట్ ఏమైనా తీసుకోవచ్చు. ఇక్కడ సమ్మర్ సీజన్ అయితే మొత్తం ఇక్కడ ఖాళీ ఉండదు. మొత్తం ఏంటంటే లవర్ స్పాట్తో నిండిపోతుంది. ఫ్యామిలీస్ వస్తుంటారు, లవర్స్ వస్తుంటారు. ప్లేస్ ఏంటంటే కోతులు ఉంటాయి, జాగ్రత్త. ప్లస్ మనకి మొత్తం జంగలే కాబట్టి మనకి ఈ పాములు ఉండే అవకాశం ఉంటుంది. సో చూసుకొని ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేయండి. ఇక్కడికి వచ్చాక అనిపించింది నాకైతే, ఎందుకంటే మనం ఇంకా ఇట్లాంటి వీడియోస్ని, ఇట్లాంటి ప్లేసెస్ని మనం ఎక్స్ప్లోర్ చేయాలి, అంటే తెలియజేయాలి, బ్యూటిఫుల్ లొకేషన్ చూపించాలని నాకు ఒక క్యూరియాసిటీ పెరిగిపోయింది. ఫైనల్గా నాకు గోల్ని రీచ్ అయ్యాను నేను. ప్లస్ ఏంటంటే ఈ లొకేషన్కి వచ్చి నేను చాలా వరకు నేర్చుకునేది, ఆస్వాదించింది ఏంటంటే నేచరు చాలా బ్యూటీ ఉంటుండే. కూడా మీ ఫ్రెండ్స్ తోటి లేదా ఫ్యామిలీ తోటి వచ్చి ఇక్కడ నార్మల్గా అంటే ఫోటోషూట్ ఇట్లాంటివి చేసుకొని కొంచెం మీ యొక్క ఎంటర్టైన్మెంట్ చేసుకోవచ్చు. కూల్ వెదర్లో ఏదో మనం చిన్నప్పుడు చెట్ల కింద పోతాం కదా, సో అట్లాంటి ఫీలింగ్ వస్తుంటుంది. ఇక్కడ బ్యూటిఫుల్ క్లైమేట్ ఉంటుంది. సో మొత్తం రాళ్ళతో నిండిపోయి
మొత్తం ఇక్కడ చాలా చాలా నేచర్ కూడా ఉంటుంది. మనం ఎక్కడికి వెళ్ళి చేసేదానికంటే ఇక్కడ చాలా బాగుంటుంది. చూసారు కదా బ్యూటిఫుల్ లొకేషన్, మీరు కూడా వచ్చి విజిట్ చేయండి. నేను మళ్ళీ కలుస్తాను. ఓకేనా బాయ్. ఇక్కడ ఏది శాశ్వతం కాదు. బీ కూల్, బీ హ్యాపీ.